రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకై సమావేశమైన ప్రియులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో వందనములు తెలియజేస్తున్నాం. शाम के समय में हमारे प्रिय भाई और बहन जो भी इस प्रार्थना सभा के लिए जुड़े हैं, उन सभी लोगों को प्रभु यीशु मसीह हमारे उद्धारकर्ता के नाम में शुभकामनाएं. Greetings to you all those brothers and sisters who have joined for this prayer meeting this evening. ఈ దినము ప్రార్థన కొరకై మనం ధ్యానం చేస్తున్న భాగంలో నుండి కీర్తనలు 27, 8, 9 వచనములను మనం చదువుకుంటాము. ఆ తర్వాత ప్రార్థన చేసుకొని కొద్దిసేపు వాక్య ధ్యానం చేస్తాం. और इस शाम के समय में हमारे प्रार्थना के ध्यान मनन के लिए हम भजन संहिता 20 अध्याय के 7 से लेकर 9 पद तक ध्यान मनन कर रहे हैं और इन वचनों को पढ़ेंगे. पढ़ने के बाद प्रार्थना करेंगे. प्रार्थना के बाद थोड़ी देर ध्यान मनन करके फिर प्रार्थना में प्रवेश करेंगे. This evening hour, as we are meditating on Psalms chapter 20, so we will be reading verse 7, 8 and 9. Thereafter, brother will lead us in prayer. Then we will go into the meditation of the word. మాతో కలిసి ఈ భాగమును అందరూ ఒకేసారి చదవవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాను. इस 3 पदों को भजन संहिता 20 अध्याय 7 से लेकर 9 पद तक को आइए हम सब लोग मिलकर भाई के साथ पढ़ेंगे. Let us all together read along with brother in our own languages, verse 7 to 9. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. Remember, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాము. वे तो fallen, but we are ready. నేల మీద गिर పడుతున్నారు. पड़े परंतु हमारे Save the Lord, మనము లేచి और నిలుచున్నాము. खड़े हैं. and we call. हे यहोवा యెహోవా ले రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చును గాక. कर दे. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. రాత్రి కాల సమయంలో ప్రార్థన కొరకై మమ్మల్ని సమకూరుస్తూ వచ్చినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఘనమైన శ్రేష్టమైన మీ నామమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. మీ నామములో మాకు ఇచ్చిన చక్కని సహవాసమును బట్టి వందనములు, రక్షణను బట్టి వందనములు, యేసు ప్రభువులో మాకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను బట్టి మాకు అనుగ్రహించిన కృపలన్నిటిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయం మాకెంతో దీవెనకరంగా ప్రశస్తకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో వాక్యము మేము ధ్యానం చేయనట్టుగా ఆత్మ సహాయము ద్వారా మీరే మాకు బోధించి సంగతులు అర్థం చేసుకొని ప్రార్థనలో కలిసి ఏకీవించుటకు సహాయపడమని చేరువచ్చిన ప్రియులందరిని బట్టి వందనములు చెల్లిస్తూ బోధించుటలో తర్జుమా చేయటంలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్ ట్రాన్స్మిషన్ లో కూడా సహాయపడమని ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహజంగా మనము ప్రార్థన వ్యక్తిగతంగా చేసుకుంటాము. అయితే ప్రాముఖ్యమైనది సంఘ ప్రార్థన కలిసి చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. हम हमारे आम रोज की जीवन में हम हमेशा हमारे व्यक्तिगत रूप में प्रार्थना करते हैं, लेकिन मंडली से इकट्ठा होकर मंडली के साथ प्रार्थना करना ये बहुत ही प्रामुख्य बात है. Individually, we pray every day, but it is very essential for us to join along with the congregation to render our supplications before our Lord. మత్తయి సువార్త 7వ అధ్యాయములో యేసు ప్రభువారు శిష్యులకు బోధిస్తూ నేర్పిస్తూ మీరు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోమని చెప్పాడు. దానికి కారణం ఏంటంటే బహిరంగంగా వేషధారులుగా ప్రార్థించే సందర్భం ఉంది కాబట్టి మీరు లోపలికి వెళ్ళి రహస్యముందున మీ తండ్రికి ప్రార్థన చేయమని నేర్పించాడు. और भजन संहिता 7 अध्याय में हम देखते हैं प्रभु यीशु मसीह ने अपने चेलों को इस तरह से प्रार्थना करने के लिए कहा है और सिखाया है कि अपने अपने कमरे में जाओ, अपने कमरे को बंद कर व्यक्तिगत रूप से प्रार्थना करो, क्योंकि सबके सामने या बाहर प्रार्थना करना तो ये दिखावा रहेगा लोगों के लिए. लोग सोचेंगे कि ये दिखावा का प्रार्थना है कहकर. In Matthew's Gospel, chapter 7, we see there the Lord is instructing his disciples to go into their rooms, into their chambers, in order to pray
that they may not be hypocrites like others, that they may only for showing purpose they may pray. క్షమించండి 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు అలాగున శిష్యులకు నేర్పించాడు. माफ कीजिएगा, मत्ती का सुसमाचार 6 अध्याय में प्रभु यीशु मसीह अपने चेलों को इस तरह कह रहे हैं. Forgive us, it is in Matthew's Gospel, chapter 6. There the Lord is instructing his disciples to pray in their own rooms. అయితే దేవుని వాక్యములో సమాజముగా కలిసి ప్రార్థించమని అనేక సందర్భాల్లో మనము చదువుతుంటాం. और परमेश्वर के वचन में, पवित्र वचन में हम कई संदर्भों में या कई जगहों पर पाते हैं कि मंडली के साथ भी इकट्ठा होकर प्रार्थना हमें करना है कहकर. So, but in many other instances, we see in the Word of God that as a congregation, people has to gather together to pray. ఇప్పుడు మనం చదివిన భాగములో కూడా దేవుని ప్రజలైన వారు ఇశ్రాయేలు అందరూ కలిసి ఈ మాటలు చెబుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. और जो वचन हम अभी पढ़े हैं यहाँ पर, इन वचनों को इस्राएल की सारी प्रजा इकट्ठा होकर कहे जैसा हम यहाँ पर पाते हैं. The verses what we have read, it also shows forth to us all the people of Israel together have said these words. గత వారాల్లో ఈ అధ్యాయములోని ఈ కీర్తనలోని 3 భాగములుగా విభజించుకొని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న భాగము 3వ భాగము 7 నుంచి 9 వచనములు. और पिछले कुछ चंद हफ्तों से हम इस भजन संहिता 20 अध्याय के पहले 5 पदों को या इस सारे वचनों को 3 भाग की तरह बांटकर हम इस पर ध्यान मनन कर रहे हैं और आज हम ध्यान करने जा रहे हैं तीसरे भाग पर. So this whole chapter of Psalms 20, we were divided into 3 segments, and therefore today we are meditating on the third segment, that is from verse 7 on to 9. ఇక్కడ ఒక గమనికను నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. కొన్నిసార్లు పొరపాటున లేక ఎక్కడో ఆలోచిస్తూ మనం కూడా కీర్తన అధ్యాయంగా చెప్తాము, కానీ కీర్తనలను అధ్యాయంగా చెప్పకూడదు. కీర్తనలు అవి పాటలు కాబట్టి కీర్తన అనే దాని సంఖ్యను మనం సంబోధించాలి. और कई बार हम बिना जाने या गलती से कहते हैं कि एक भजन संहिता एक ग्रंथ की तरह है या एक पुस्तक की तरह है कहकर हम कहते हैं, लेकिन इस तरह हमें नहीं करना चाहिए, कहना चाहिए, क्योंकि ये भजन एक गीत की तरह एक भजन का लेखक इसे लिख रहा है. So when we are addressing about any psalm, it is not a chapter or it is not a book, because it's a song, so we have to only say it as a psalm and the reference of the chapter only. కాబట్టి ఇప్పుడు మనం చదువుతుంది 20వ కీర్తన 7 నుండి 9 చరణాలు అనగా వచనములు మనం చదువుతున్నాం. और आप यहाँ आज के दिन हम इस समय में पढ़ रहे हैं भजन संहिता 20 अध्याय 7 से लेकर 9 पद को. So this evening hour we are reading from Psalms 20 verse 7 through to 9. ఈ కీర్తన ఎలాగో ప్రారంభించబడింది, ఆపత్కాలము అనే పదముతో ప్రారంభించబడింది. దాని అర్థము మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలైన వారు ఒక ఆపత్కాలంలో ఉన్నారు అని మనము గ్రహించవచ్చు. और ये भजन हम देखते हैं 20 अध्याय एक संकट के दिन कहकर यहाँ से इस भजन को शुरू किया गया है. इसका मतलब हम देखते हैं इस्राएल की प्रजा, परमेश्वर के द्वारा चुने गए सो प्रजा कोई संकट में या मुश्किल में पाए गए जैसा यहाँ पर हम देखते हैं. So in the beginning of this chapter, we see the beginning itself, it is written the day of trouble. So when the children of Israel, they were in the time of trouble, they are to come to before the Lord. మన జీవితంలో కూడా అనేక సార్లు ఇటువంటి పరిస్థితులు, ఆపత్కాలములు, కష్ట సమయములు, మరి ఇబ్బందికరమైన పరిస్థితులు, ముందుకు సాగలేని పరిస్థితులు మన జీవితంలో కూడా వస్తుంటాయి. और हम पाते हैं हमारे जीवन में भी इसी तरह हमारे जीवन में भी संकट के दिन आते हैं, जो संकट और क्लेश दुख भरे रहते हैं. इन संकट क्लेशों के द्वारा, दुख के द्वारा कई बार ऐसा होता है कि हम अपने जीवन को आगे भी नहीं बढ़ा सकते हैं. इस तरह की परिस्थिति में हम हो जाते हैं. So even in our lives, there are days of trouble, there are days of misery, pain,
Yet at the times we are not, it occurs so much that we cannot even step ahead. అయితే 6వ వచనములో దావీదు రాజుగా తాను మరి దేవునికి తన ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాలయములో నుండి ఆకాశము నుండి తాను ఉత్తరమిస్తాడు అన్న ధైర్యమును తాను ప్రదర్శిస్తున్నట్లుగా మనం చదివాం. और हमने पढ़ा है इसी भजन संहिता 20 अध्याय के 6 पद में जब राजा दाऊद ने जब प्रार्थना की तो यहाँ पर इस तरह से वो कह रहा है कि परमेश्वर स्वर्ग से सुनकर उस प्रार्थना का उत्तर देगा कहकर. So in verse 6 we see that the king David, when he had prayed, he says that the Lord will hear him from his holy heaven and hear him and strengthen him. ఒకరోజు రాబోతుంది, ప్రభువు ప్రతి కష్టమును, ప్రతి జవాబును, ప్రతి సమస్యకు చేసిన ప్రార్థనకు జవాబును అనుగ్రహించి ఆ సమస్యను ముగింపు తీసుకొని వస్తాడు అన్న ధైర్యము దావీదుకుంది, దేవుని ప్రజలైన వారికి ఉంది. అలాగే మనం కూడా కలిగి ఉండాలి. और यहाँ पर हम पाते हैं जो प्रार्थना हम कर रहे हैं, जिस समस्या को लेकर हम उसके बारे में प्रार्थना कर रहे हैं, परमेश्वर उस प्रार्थना को सुनेंगे, उस जवाब को देंगे और उस समस्या का परमेश्वर अंत करेंगे कहकर यहाँ पर दाऊद महाराजा को भरोसा है और वो परमेश्वर पर विश्वास कर रहा है. और एक विश्वासी होने के नाते हमें भी इस बात पर भरोसा रखना चाहिए और विश्वास करना चाहिए. There will come a day when the Lord is going to answer the prayers. That's what the trust of David was, and the children, those who are the believers, they have the trust in the Lord, and we also need to have this faith in the Lord when we pray. సమస్య వచ్చినప్పుడు, ఆపత్కాలము వచ్చినప్పుడు ఇక్కడ 7వ వచనములో కొందరు రథములను, కొందరు గుర్రములు వాటి వైపు మొగ్గు చూపిస్తారు. అయితే 7వ వచనంలో మనం చదువుతాం, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి ఆయన నామమును బట్టి అతిశయపడతాము అని వాక్యములో మనం గమనించవచ్చు. और इस वचन में हमारा ध्यान इस तरफ ले जा रहा है कि जिस तरह हमने देखा है संकट के दिन में कई लोग इस तरह के हैं जो रथों के और अपने घोड़ों के भरोसे पर हो जाते हैं, उनकी ओर देखते हैं. लेकिन जिस तरह 7 पद में कहा गया, एक विश्वासी होने के नाते परंतु हम तो अपने परमेश्वर यहोवा ही का नाम लेंगे कहकर. In the day of trouble, many they trust in the chariots, some trust in the horses, but as the children of God, we will remember the name of the Lord our God and trust in him. ఇక్కడ 2 గుంపులు మనకు కనబడుతున్నాయి. ఒక గుంపు రథములను, గుర్రములను ఆధారం చేసుకున్నవారు, రెండవ గుంపు దేవుని నామమును ఆధారం చేసుకున్నవారు. और यहाँ पर हम पा रहे हैं 2 झुंड को हम यहाँ पर पा रहे हैं. एक झुंड को हम देखते हैं जो अपने घोड़ों पर या अपने रथों पर उनका भरोसा को उन्होंने ठहराया, और दूसरी झुंड को हम देखते हैं जिन्होंने परमेश्वर यहोवा के ऊपर अपने भरोसा को ठहराया. We see the 2 groups formed here. One group of them, they trust in the chariots and some in their horses. The other group, who they trust in the Lord, they remain confident in the Lord. ఈ రథములు, గుర్రములు ఆధారం చేసుకున్న వారి యొక్క అంతము లేక వారు ఆధారపడిన విధానమును బట్టి 8వ వచనములో వారు నేల మీద పడి ఉన్నారు, కృంగి ఉన్నారు అని చదువుతాం. और जिन्होंने अपने रथों पर या अपने घोड़ों पर अपने भरोसा को ठहराया, उनका जो प्रतिफल या उनको प्रतिफल किस तरह से मिला हम 8 पद में पाते हैं. हम यहाँ पर देखते हैं वो झुक गए और गिर पड़े हैं कहकर. So those who have trusted in the chariots and in their horses, according to verse 7, we find them in verse 8 that they have brought down and they have fallen, and because of their trust in the earthly things.
ఎవరైతే దేవుడైన యెహోవా నామమును ఆధారము చేసుకున్నారో వారిని గురించి 8వ వచనంలో 2వ భాగంలో వ్రాయబడింది, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము అని. और जो दूसरा झुंड है, जो परमेश्वर यहोवा पर हमारे भरोसे को ठहराया, उन पर विश्वास किया, इसी 8 पद के दूसरे भाग में हम इस तरह पढ़ते हैं, परंतु हम उठे और सीधे खड़े हैं। And those who have put their trust in the Lord, they are confident in their Lord. We see in verse 8, second portion, that they are, but we are risen and stand upright. ఇప్పుడు దేవుని నామమును ఆధారము చేసుకున్నవారు ఈ దినము మన యొక్క ప్రార్థన కొరకై అంశముగా దేవుడైన యెహోవా నామమును జ్ఞాపకము చేసుకునడం, అలా జ్ఞాపకం చేసుకున్న వారిని గురించిన ఒక 4 సంగతులు చూస్తాం. और जो हम हमारे परमेश्वर यहोवा पर भरोसा किए हैं, और जो विश्वासी परमेश्वर यहोवा के नाम पर भरोसा रखे खड़े हैं, उन आज हमारे ध्यान मनन में चंद लोगों के बारे में हम देखते हैं किस तरह का उनका भरोसा परमेश्वर पर भरोसा बनाए रखे। And those who have trusted in the Lord, they put their confidence in the Lord. Today we are going to see them in fourfold way. ఒకవేళ రథములను గుర్రములను ఆధారం చేసుకుంటే, రథము అంటే రథము కూర్చున్న స్థలము, దేంట్లో అయితే ప్రయాణం చేస్తున్నారో వాటిని ఆధారము చేసుకుంటే, ఆ రథమును నడిపించే గుర్రములు ఏవైతే వారు కూర్చున్న స్థలములను నడిపిస్తున్నాయో లేక ఆధారం చేసుకున్న వాటిని నడిపిస్తుందో వాటిని ఆధారం చేసుకుంటే ముగింపు విషాదముగా ఉంటుంది. और हम यहाँ पर देखते हैं जिन्होंने अपने रथ को भरोसा किया, उसके ऊपर अपना भरोसे को रखा, और जिस रथ पर बैठे हुए हैं उसको भरोसा कर और जो रथ को जिन घोड़ों के द्वारा ले जा रहा है उन घोड़ों के ऊपर उन्होंने अपने भरोसा को रखा, और जहां पर बैठकर वो आगे बढ़ रहे हैं, तो जब उनकी जो यात्रा का जो अंत है वो बहुत ही भयानक और नाशवान है। So those who have put their trust in the chariots as they sit on them, and the horses which where they are riding on, if they put their trust in, we see their end is very miserable. అందుకనే క్రైస్తవ విశ్వాస జీవితంలో వస్తు రూపకమైనవి భౌతికమైన వాటిని ఆధారము చేసుకొని వాటిలో మనము ప్రయాణం చేయటం ద్వారా ముగింపు విషాదమవుతుంది. అయితే ప్రభు నామమును ఆధారం చేసుకుంటే ముగింపు సంతోషంగా ఉంటుంది. और एक विश्वासी होने के नाते परमेश्वर के ऊपर भरोसा रखने वाले में से जो हम हैं, अगर हम इस संसार की जो बातें हैं, इस शारीरिक जो बातें हैं या वस्तुएं हैं, इस संसार की जो वस्तुएं हैं, उन पर भरोसा रखकर अगर हम चलेंगे, अपने जीवन को आगे बढ़ाएंगे, तो इसी तरह हमारा भी अंत बहुत ही भयानक और नाशवान रहेगा। As a believer, we need to trust in the Lord. And if we are not trusting in the Lord and putting trust, we are confident in our things what we have and what we are relying on, then our end will also be very miserable. But when we put our trust in the Lord, our end will be very joyful. ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా మాట గమనించడం ఉంది. వాళ్ళ తెలుగు బైబిల్లో అతిశయపడదుము అని ఉంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో బట్ వి విల్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అవర్ గాడ్, మన దేవుడైన యెహోవా నామమును జ్ఞాపకం చేసుకుందాం అనేది రాయబడింది. यहाँ पर हम इंग्लिश बाइबल में और तेलुगु बाइबल में पाते हैं कि जिस तरह से यहाँ पर हमारे परमेश्वर के नाम को हम ऊंचा उठाएंगे या उनके ऊंचे नाम को हम हमारे स्मरण में ले आएंगे कहकर। In Telugu it is written that as it is not written properly, but in English it is written that we will remember the name of the Lord our God. So they remember during their trouble times the name of the Lord. ఈ మాటలను మనము ఆధారం చేసుకొని ఒక 4 విషయములను ఈ సమయంలో ప్రార్థన కొరకై
మన హృదయములను ఐక్యపరచుకోవడానికి ధ్యానం చేస్తాం. इन वचनों को हम ध्यान मनन करते हुए 4 बातों के ऊपर हमारे ध्यान मनन ले जाएंगे जो हमें प्रार्थना के लिए हमें सहायता करेगी. So, meditating these words, we will try to meditate 4 things in order to unite our hearts in prayer. 7వ వచనము 2వ భాగంలో తెలుగులో అయితే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అనే మాటలో మనము అంటే విశ్వాసులందరూ కలిసి అందరూ ఐక్యపరుచుకున్నటకు దేవుని యొద్దకు రావాల్సిన అవసరం ఉంది. और जिस तरह से इस 7 पद के दूसरे भाग में हम पढ़ते हैं, परंतु हम तो अपने परमेश्वर यहोवा ही का नाम लेंगे. यहाँ पर कहा गया हम इसका मतलब हम इस तरह देख सकते हैं कि जो भी सारे विश्वासी है और जो भी परमेश्वर के जो भरोसा रखने वाले हैं, सब इकट्ठा होना चाहिए, एक होकर आकर उनके सामने हमें प्रार्थना विनती ले आना चाहिए. As it is written, but we will remember the name of the Lord. We will means they all together, they unite themselves to come before the Lord. మనం చదువుతాము, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని. तो यहाँ पर हम पढ़ते हैं, परमेश्वर के और आओ जब परमेश्वर तुम्हारे प्रति आएगा कहकर. So we read in the word of God, come to the Lord, come unto the Lord, and the Lord will come near unto thee. మొట్టమొదట మనము వస్తే దేవుడు మన దగ్గరికి వస్తాడు. और सबसे पहले हम परमेश्वर के पास जाना है ताकि परमेश्वर हमारे प्रति आ सके. First of all, we need to approach God, then God will come near unto us. అందుకనే మొదటి తలంపు ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని యొద్దకు వచ్చుట, మన ప్రాణములను దేవుని యొద్దకు తీసుకుని వచ్చుట. और इसीलिए आज के हमारे इस ध्यान मनन में पहली बात हम देख रहे हैं कि परमेश्वर के पास आना या हमारे जो सोच विचार है परमेश्वर के पास ले आना और उनके पास रखना. So first of all, as we remember that we will come to the Lord, we will be coming to the Lord and the Lord will come to us. దేవుని యొద్దకు రావడానికి అక్కడ వ్రాయబడిన మాట యెహోవా నామము. కాబట్టి యెహోవా నామమును పట్టుకొని ఆయన యొద్దకు రావలసిన అవసరత ఉంది. और जिस तरह यहाँ पर लिखा गया यहोवा ही का नाम लेंगे, तो इसका मतलब हम यहोवा का नाम को ही लेकर उनके पास आएंगे. So we will remember the name of the Lord. That means they will take up the name of the Lord and come to him only. 20వ కీర్తన మొదటి వచనములో ఆ నామమును గురించి యాకోబు దేవుని నామము అని చదువుతాం. और इसी भजन संहिता 20 अध्याय में हम इस तरह पढ़ते हैं, पहले भाग में याकूब के परमेश्वर का नाम कहकर. So the title given to the name of God in verse 1, God of Jacob. కాబట్టి యాకోబు దేవుని నామములో సహాయం ఉంది. और इसीलिए यहाँ पर हम देखते हैं याकूब के नाम का परमेश्वर में ही हमें सहायता प्राप्त है. So in the name of the God of Jacob, there is help. 146వ కీర్తన 5వ వచనము అందరం కలిసి చదువుకుందాం. भजन संहिता 146 और उसका 5 पद, आइए सब लोग मिलकर पढ़ लेंगे. Psalms 146, reading verse 5. All together, please. ఎవనికి యాకోబు దేవుడు क्या ही धन्य है సహాయుడగునో, Have the God of ఎవడు Jacob, తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో परमेश्वर यहोवा पर है. వాడు ధన్యుడు. కాబట్టి యాకోబు దేవుడు అనే ఈ నామములో మనమందరం కలిసి రావడం ద్వారా మనకు సహాయం అందుతుంది. ఆశ పెట్టుకోవడం ద్వారా ఆశీర్వాదం వస్తుంది. और जिस याकूब का परमेश्वर के नाम पे हम आएंगे तो हमें सहायता मिलेगी, और जिसके भरोसे पे हम रहेंगे तो हम आनंदित होंगे. So in the name of the Lord God of Jacob, when we come to him, there is help. And when we desire in his name, there is a blessing.
ఇది మొదటి విషయము దేవుని యొద్దకు వచ్చుట అనే విషయం. और ये हमने एक पहली बात को देखा है जो परमेश्वर के पास आना कहकर. So this is the first thing what we have seen, that coming unto God. రెండవ మాటను ఇదే కీర్తన 20వ కీర్తన 7వ వచనములో, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అనే మాటలో ఒక మంచి కొరకై మనమందరం కలిసి రావాలి. और दूसरी बात की ओर हम चलते हैं. वो बात हम यहाँ पर भजन संहिता 20 अध्याय के 7 पद के दूसरे भाग में पाते हैं. परंतु हम तो अपने परमेश्वर यहोवा की नाम लेंगे कहकर. So we see that it is written, we will remember the name of the Lord our God. That means for some good we all join together. అనేక సందర్భాల్లో దేవుని వాక్యంలో కూడా మనం చూస్తాము, కొంతమంది వారు ఏ ఉద్దేశంతో కలిశారో కూడా మనకు అర్థమవుతుంది. और हम देखते हैं कई बार पवित्र शास्त्र में भी, वचन में भी हम देखते हैं कई लोग किस बात को लेकर या किसके भरोसे पर वह इकट्ठा हुए कहकर. So many a times we see that many people gathered for what kind of reason. లూకాసు వార్త 23వ అధ్యాయము 12వ వచనము అందరము కలిసి చదువుకుందాం. आइए लूका का सुसमाचार 23 अध्याय के 12 पद को सब लोग मिलकर पढ़ लेंगे. Come, let us read Luke's Gospel, chapter 23, reading verse 12. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినమననే ఒకనికొకడు మిత్రులైరి. ఈ మాటలో పిలాతు హేరోదు ఇద్దరు శత్రువులు, కానీ యేసు ప్రభువును అప్పగించుటలో మిత్రులయ్యారు. और यहाँ पर हम देखते हैं पिलातुस और हेरोद जो मित्र हुए जैसा यहाँ पर पढ़ते हैं, लेकिन उससे पहले हम देखते हैं तो इन दोनों में बैर था, वो एक दूसरे के शत्रु थे. लेकिन जब प्रभु यीशु मसीह के कार्य उनके सामने आया तो वहां पर इन दोनों ने मित्र हो गए. So we see that Herod and Pilate, they both were enemies before, but now in order to punish the Lord Jesus Christ, they have come together and made friendship. ఇక్కడ వ్రాయబడిన మాట మనమైతే, ఇక్కడ వీరైతే శత్రుత్వం కలిగిన వారు కూడా యేసు ప్రభువును అప్పగించుటకు కలిశారు, ఒకటయ్యారు. మనమైతే మన దేవుని నామము కొరకు ఒకటిగా ఉండాలి. और यहाँ पर हम देखते हैं इन दो व्यक्तियों के बारे में, हेरोद और पिलातुस के बारे में, जो प्रभु यीशु मसीह को दंड देने का समय आया तो उन दोनों ने मित्र हो गए. और जिस तरह यहाँ पर कहा गया, हम सारे लोग परमेश्वर के पास आने के लिए या उनके नाम के लिए हमें इकट्ठा होना है. So as Pilate and Herod, they both were enemies, and in order to deliver the Lord Jesus Christ, they made friendship between themselves. But we have to remember our Lord and come unto him. అలాగే ఇంకొక సందర్భం కూడా దేవుని వాక్యంలో, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనములో ఇద్దరు ఒక ఉద్దేశము కొరకై ఒకటయ్యారు. और पहले राजाओं की अध्याय 22 अध्याय का दूसरे भाग में दो व्यक्तियों को हम पाते हैं, ये दो भी एक बात को लेकर इकट्ठा हुए. In 1 Kings chapter 22 and verse 2, there we also find two people gathering themselves, uniting themselves to do one thing. 3వ సంవత్సరమందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజు నద్దకు రాగా, అంతకుముందు శత్రువులుగా ఉన్నారు, ఇప్పుడైతే వారు ఉద్దేశము కొరకై కలిసి వస్తున్నారు. యూదా రాజు అయిన యెహోషాపాతు, అలాగే ఇశ్రాయేలు రాజు. और दूसरे पद में हम पाते हैं, तीसरे वर्ष में यहूदा का राजा यहोशापात इस्राएल के राजा
के पास गया। इससे पहले हम देखते हैं ये दोनों राजाओं ने, इनके बीच में एक दूसरे में शत्रुत्व था, लेकिन यहाँ पर एक कार्य को लेकर वो युद्ध के लिए वो लोग जब दोनों इकट्ठा हुए तो यहाँ पर वो दोनों मित्र हुए, जैसा हम देखते हैं। So we see here in 1 Kings chapter 22 and verse 2, there we find that the king of Judah and Jehoshaphat and also the king of Israel, they both came together to fight against the kings. మనమైతే ఇక్కడ ఆ మాట గమనించాలి. మనమైతే ఎవరు ఏ ఉద్దేశముతో కలిసిన, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఒక మంచి ఉద్దేశముతో బలము కొరకై, ప్రార్థన కొరకై దేవుని సన్నిధిలో మన హృదయములను ఐక్యపరుచుకోవాలి. लेकिन जिस तरह यहाँ पर कहा गया पर हम, जिस तरह से यहाँ पर हम, तो मतलब हम परमेश्वर के पास, यहोवा के पास जब इकट्ठा होते हैं, एकता बनकर हम आते हैं, तो एक अच्छे कार्य के लिए, एक अच्छे उद्देश्य के लिए, अच्छी प्रार्थना विनतियों के लिए और दूसरों के प्रार्थना के विनतियों के लिए हमें इकट्ठा होना है। So we will remember, that means we have to come to the Lord to do something good and to bring our supplications before the Lord to gain his favor. పాత నిబంధనలో మనం చదువుతాము, దావీదు తన కష్టకాలంలో ఉన్నప్పుడు యోనాతాను తన చేతిని అందించాడు. और पुराने नियम में हम पढ़ते हैं दाऊद राजा के बारे में, जब दाऊद मुश्किल संकट में थे तो योनातान उसे सहायता के लिए उसे उसकी ओर हाथ बढ़ाया। So we find in Old Testament that when David was in trouble some days, then Jonathan extended his helping hand towards him. అలాగే అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనములో పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థనలో తమ హస్తమును, తమ ఐక్యతను చాటి ప్రార్థించి విడుదలను పొందారు. और इसी तरह हम पाते हैं प्रेरितों का कार्य 12 अध्याय के 5 पद में, जब पतरुस जब बंधुआई गृह में था तो पूरी मंडली इकट्ठा होकर अपने हाथ को प्रार्थना की और अपने हाथ को बटाकर उनके छुटकारे के लिए और पतरुस के लिए प्रार्थना किए, जैसा हम देखते हैं। And also similarly we find in Acts of Apostles chapter 12 and reading verse 5, there we find that Peter was in the prison. He was put in the prison. Therefore the believers, the church, prayed earnestly without ceasing to extend the help of prayer in order that he may be delivered. ఈనాడు విశ్వాసులముగా మనమందరము కలిసి చేయవలసిన ఒక బాధ్యత రోమాపత్రిక 15వ అధ్యాయము 16వ వచనములో మనం చదవవచ్చు. క్షమించండి, రోమాపత్రిక 15వ అధ్యాయము 26వ వచనం. और एक विश्वासी होने के नाते हम जिस तरह से रोमियो की पत्री 15 अध्याय के 26 पद में कहा गया, उस रीति से एक विश्वासी होने के नाते हमें भी आज एकता बनाकर या इकट्ठा होकर आना है। So we also are to come before the Lord according to Romans chapter 15, reading verse 26, and thereon we have to come before the Lord to appear unto him. ఆ భాగములో యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము, అనగా బలహీనతలో ఉన్న వారి నిమిత్తము, ఆపదలో ఉన్న వారి నిమిత్తము, కష్టములో ఉన్న వారి నిమిత్తము వీరు తమ హస్తమును అందించారు. यहाँ पर हम देखते हैं, यहाँ बीच के भाग में यरूशलेम के पवित्र लोग जो निर्धन थे और जो संकट में थे और जो मुश्किलों में थे, उनके लिए वह एक सहायता के हाथ को वह आगे बढ़ाए, जैसा हम देखते हैं। So we see here in this particular verse that it was pleased that the believers at Macedonia and Achaia, they contributed for the poor saints which were at Jerusalem. కాబట్టి
మనమందరము ఒక మంచి ఉద్దేశముతో అనగా అవసరతలో ఉన్న వారి కొరకు ప్రార్థించే ఉద్దేశముతో సమకూడాలి అని మనము రెండవ విషయంలో నేర్చుకుంటున్నాం. और इस दूसरे बात में हम ध्यान कर रहे हैं, पर हम जो इकट्ठा होते हैं प्रार्थना के लिए, एक अच्छे उद्देश्य के लिए या एक अच्छे कार्य के लिए हमें आना है कहकर हम यहाँ पर इस बात पर ध्यान मनन कर रहे हैं. So secondly, we have learned that for a good intention, we have united ourselves. We have to unite ourselves. ఇప్పుడు మూడవ విషయమును మనం చూస్తాము. కీర్తనలు 20వ కీర్తన 7వ వచనములో, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అనగా ఒక గురిని కలిగి. ఏమిటి ఆ గురి అంటే ఉన్నతమైన గురి, దేవుని నామము అనే గురిని కలిగి మనము జీవించాలి, మనము బలపరచుకోవాలి. और यहाँ पर हम पाते हैं जिस तरह यहाँ पर 7 पद में कहा गया कि परंतु हम तो अपने परमेश्वर के यहोवा का नाम लेंगे. हमारा और मुख्य लक्ष्य या हमारा मुख्य दृष्टि इसी पर रहना चाहिए कि परमेश्वर या हमारे यहोवा ही है कहकर. So we will remember the name of our Lord, or we will rejoice in the name of the Lord. That means we should set a higher goal, higher purpose in our lives. ఇక్కడ మనమైతే అనే మాటలో మన యొక్క బలమును, ఐక్యతలో ఉన్న బలమును బలపరుచుకోవాలి. స్ట్రెంగ్థనింగ్ అవర్ అటాచ్మెంట్, మన యొక్క కలయికను బలపరుచుకోవాలి. और जिस तरह यहाँ पर कहा गया परंतु हम, मतलब जो लोग, जो विश्वासी हम है, जो हमारे जो झुंड है, इसकी जो बल है, इसे हमें हमारे स्मरण में ले आना है. So we have to strengthen our unity as we come together. We have to be strong. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనంలో మరి దానియేలు అతని స్నేహితులు లేక షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారి ఐక్యతను ఎలాగూ కాపాడుకున్నారో మనం చూస్తున్నాం. और दानियल का किताब 3 अध्याय 16 पद से लेकर 18 पद तक यहाँ पर हम देखते हैं दानियल और उसके मित्र दानियल, शद्रक, मेशक, अबेदनगो जिस तरह से उन्होंने अपनी मित्रता को कायम रखा और उनकी मित्रता में किस तरह एकता बनाए रखे हम पाते हैं. So in Daniel chapter 3, reading from verse 16 to 18, we find there Daniel, Shadrach, Meshach, and Abednego, how they have strengthened their unity and then their friendship, their attachment, how they have strengthened, we find there. ముగ్గురు కలిసి ఒకేసారి వారి ఐక్యతను బలపరుచుకుంటూ, రాజా నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు అని వారు చెబుతూ వారి ఐక్యతను బలపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. और यहाँ पर हम देखते हैं इन 3 व्यक्तियों के बारे में, जिस तरह उन्होंने अब उन तीनों की एकता को, वो एकता का बल का किस तरह, उसका बल, उनकी तीनों की जो एकता का बल को किस तरह निर्धारण किया. उन्होंने कहा कि राजा से कि तुम्हें जवाब देने की हमें कोई चिंता नहीं है, जो परमेश्वर हम जिस परमेश्वर विश्वास करते हैं वह हमें बचाएगा, अगर वो ना बचाए तो भी हम तेरे बात का जवाब नहीं देंगे कहकर उन तीनों की एकता का बल का इस तरह से निर्धार किया उन्होंने. So 3 of them unitedly, how they strengthen their unity together, they have answered the king. O king, there is no need for us to answer you, our God who is going to deliver us. Even if he is not delivering us, we will not bow down to the idol which you have made, and we will not serve you. అలాగే వినిపిస్తలేదు అన్న వినిపిస్తలేదు.
ఓకే. అలాగే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 18, 19 వచనంలో కూడా పేతురు, యోహానులు వారి ఐక్యతను కాపాడుకుంటూ చెప్పుకుంటూ చూపిస్తూ 19వ వచనంలో పేతురు, యోహాను వారిని వచనంలో అందుకు చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? వినిపిస్తలేదన్న? నో వినిపిస్తలేదన్న? ఓకే రైట్. కాబట్టి మనము మన ఐక్యతను బలపరుచుకోవలసిన ప్రార్థనలో మన ఐక్యతను మనమైతే మన దేవుడైన యెహోవా నామమున అనే మాటలో మన ఇదే ఒక క్రైస్తవునికి ఉన్నతమైన నియమం అని. और यहाँ पर हम देख रहे हैं, परंतु हम एक विश्वासी के झुंड होने के नाते हमारे एकता का जो शक्ति है, उसका बल है, उसे हमें कायम रखना है कहकर इस बात पर हमने ध्यान मनन कर रहे हैं. So we see that that means as a believer, as a Christian, we set a high standard in to follow the Lord or to be in the Lord. ఇప్పుడు చివరగా ఈ మాటలు మనము చూస్తాము. 9వ వచనంలో యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక అన్న మాటలో మేము మొరపెడితే మా రాజు మాకు ఉత్తరం ఇస్తాడు అన్న నమ్మికను వారు కలిగి ఉన్నారు. और अंत में हम देखते हैं 9 पद में, हे यहोवा बचा ले, जिस दिन हम पुकारे तब तो महाराज हमें उत्तर देगा. यहाँ पर वो कह रहे हैं कि जब हम पुकारेंगे तो हमारा राजा हमें उत्तर देगा कहकर. So in the end we see finally they say in verse 9, save Lord, let the king hear us when we call. That means they have that confidence that when they call the king will answer them. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు మనం పొంది ఉన్నాము అని నమ్మి ప్రార్థించాలి. इसीलिए जब हम प्रार्थना करते हैं तो जिस चीज के बारे में, जिस कार्य के बारे में हमने प्रार्थना की है, हमें विश्वास करना चाहिए वो हमने पा चुके हैं कहकर. So when we unite ourselves, when we come together and pray for something, we have to believe that we have received it. మనం ప్రార్థించాము, దేవుడు విన్నాడు, దేవుడు జవాబిస్తాడు అని ఉత్సవము, సెలబ్రేషన్స్, ఆ విజయము కొరకైన ఉత్సవమును ఇప్పుడే జరుపుకోవాలి. తద్వారా ఆ నమ్మిక ప్రదర్శించబడుతుంది. और हमें इस तरह हमें रहना चाहिए कि हमने प्रार्थना की, परमेश्वर ने सुना और उसका जवाब देंगे कहकर हमें प्रोत्साहित होना चाहिए. प्रोत्साहित होकर इस बात को लेकर हमें खुशी मनाना चाहिए. So we pray and the Lord hears us, he answers us and is going to answer us. Because of that we have to believe it and we have to celebrate it
because of the belief that he is going to answer us. Before we get the answer, we have to celebrate it. ముగింపులో ఈ 4 విషయాలను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటి 2 విషయములు మొదటిసారి చెప్తాను, మిగిలిన 2 విషయములు రెండోసారి చెప్తాను. మొట్టమొదటిగా దేవుని యొద్దకు వచ్చుట, రెండవది దేవుని యొద్దకు ఒక మంచి ఉద్దేశంతో వచ్చుట. और अंत करने से पहले मैं इन 4 बातों को दोबारा आपके स्मरण में ले आना चाहता हूं. पहले 2 बातों को मैं आपके स्मरण में ले आता हूं. जिस तरह हमने पहले देखा है कि हमें परमेश्वर के पास आना चाहिए और हमें एकता होकर परंतु हम कहकर एकता में परमेश्वर के पास आना चाहिए. So before we end, I would like to conclude and remind you all once again. The first thing is we come to God with a good intention. అలాగే మూడవ మాట మనం ధ్యానం చేశాము. మన ఐక్యతను బలపరుచుకోవాలి, ప్రార్థనలో మన ఐక్యతను బలపరుచుకోవాలి. అలాగే 4వదిగా 9వ వచనంలో మనం చూసాము, మన యొక్క విజయము ఖచ్చితంగా వస్తుందన్న నమ్మికతో ప్రార్థన చేయాలి. और तीसरी बात और चौथी बात पर हमने ध्यान मनन किया कि हमारा जो झुंड है, एकता है, उसके प्रति हमें बलवंत होना चाहिए और शक्ति पाना चाहिए और शक्ति को दर्शाना चाहिए. और चौथी बात हमने देखा कि जिन विनतियों के बारे में हमने प्रार्थना की है, परमेश्वर ने उसे सुनकर उसे जवाब दिया कहकर हमें उसके प्रति खुशी और हर्षित होना चाहिए. So thirdly, we have seen that we have to strengthen our attachment or the unity in which we have gathered ourselves. And fourthly, we have to prepare ourselves for the celebration of the coming victory of the good over the evil, and we have to have that confidence according to what we have meditated. అలాగున మనము లేచి చక్కగా నిలబడి ఉన్నాము అన్న ధైర్యముతో, అవిశ్వాసముతో ప్రార్థించి ప్రభు దగ్గర నుండి జవాబులను పొందుదము గాక. और इस तरह से हमें प्रार्थना का जवाब हमने पाया कहकर हम भी उठकर सीधे खड़े हो जाएंगे. So believing that we have risen and we have stood up upright and bringing ourselves before the Lord and bringing our prayers in that fashion. మన యొక్క ప్రార్థనలను ప్రభువు వింటూ తండ్రి కుడి పార్శ్వన కూర్చొని వాటికి మన పక్షముగా విన్నపము చేస్తూ మన శత్రువులను తమ పాదపీఠముగా చేసుకునేంత వరకు ఈ కార్యమును యేసుక్రీస్తు వారు కొనసాగిస్తున్నాడు. और जो हमारे प्रभु यीशु मसीह परमेश्वर पिता के दाहिने हाथ की ओर बैठे हैं, हमारी प्रार्थनाओं को सुन रहे हैं, सुनकर हमारी विनतियों को परमेश्वर पिता के पास ले जा रहे हैं और इसी तरह हमारी सारी शत्रुओं को अपने पैर के नीचे वह इकट्ठा करेंगे कर इस विश्वास पर हम आएंगे. So the Lord, our Lord Jesus Christ, he is sitting at the right hand of the God the Father. From there he is hearing our supplications, our prayers, and he is answering them, and he will make his all our enemies as a footstool and put them under his feet. Until then he will be praying and interceding on our behalf. అలాగున ప్రభు మనకు సహాయపడును గాక. इस तरह परमेश्वर हमें सहायता करें. In this way the Lord may help us. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనములు. ప్రార్థనలో మేము ప్రవేశిస్తున్నాం. మీరు మాకు సహాయపడమని, మా హృదయంలో ఐక్యపరుచుకున్నటకు, మమ్మల్ని మేము బలపరుచుకున్నటకు, మీరు ఇచ్చే జవాబులు పొంది ఉన్నామని నమ్మి ప్రార్థించుటకు కావలసిన కృప దయచేయండి. కొందరైతే రథములు, గుర్రములు, భౌతికమైన వాటి మీద ఆధారపడుతున్నారు. అయితే మనమైతే యెహోవా నామమున, యాకోబు దేవుని నామమున, సహాయం చేసే యాకోబు దేవుని నామములో ఆధారపడినప్పుడు ధన్యతలోనికి, సహాయంలోనికి వస్తామని మాకు బోధించారు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మా కొరకై తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నారు. శత్రువులను పాదపీఠముగా చేయ వరకు ఈ కార్యం కొనసాగిస్తున్నారు. అందరిని బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ మిగిలిన సమయం దీవెనకరంగా ఉంచమని
యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. Brothers and sisters, we'll enter